స్టార్ట్ చేసుకుందామా? 10వ మంత్రం నుంచి ఒకసారి చదువుతున్నాను చూడండి. ఇప్పుడు వరకు అయిన మంత్రాల వరకు, తర్వాత ఒక 3 మంత్రాలు చెప్పుకుందాం. చక్షుర్నో దేవ సవిత చక్షుర్న ఉత పర్వతః చక్షుర్ధాతా దధాతు నః ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్. సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాతాత్ సవితా ధరాతాత్ సవితా నః సువతు సర్వతాతిగం సవితా నో రాసతాం దీర్ఘమాయుః. ఇప్పుడు సూర్య అష్టాక్షరి మంత్రం 13 చూడండి. 13 నిన్న మనం నేర్చుకున్నాం కదా. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మా కృణిరితి ద్వే అక్షరే సూర్య ఇత్యక్షరద్వయం ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి ఏకస్యైవ సూర్యస్య అష్టాక్షరో మనుః. ఓం ఘృణి సూర్య ఆదిత్యః. 12వ మంత్రం ఒకసారి చూద్దాం. 12 చూద్దాం చూడండి. సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాతాత్ సవితా ధరాతాత్ సవితా నః సువతు సర్వతాతిగం సవితా నో రాసతాం దీర్ఘమాయుః. దీని గురించి వివరించుకుని సవిత్రుడు అంటే ఏంటో చూద్దాం. సవిత్రుడు వెనక నుంచి, ముందు నుంచి, పైనుంచి, కింద నుంచి మాకు పూర్ణత్వాన్ని ప్రసాదించుక. సవిత్రుడు మాకు దీర్ఘ ఆయువుని ప్రసాదించుగాక. సవిత అంటే బాహ్యంగా సూర్యుడు, లోతుగా గ్రహిస్తే పరమాత్మ. సవిత అనే పదాలకు 2 అర్థాలు. కంటికి కనిపించే సూర్యుడైతే రెండవది లోని పరమాత్మ. సాధకుడు కేవలం మంచి నేత్ర దృష్టి కలిగినంత మాత్రాన అతనికి సంతృప్తి ఉండదు. అది అల్పమైన కోరిక, అల్పమైన విషయం మాత్రమే. ఎందుకంటే ఈ కంటి దృష్టి ఉన్నంత మాత్రాన అతను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదగలేడు. అది చిన్న కోరిక మాత్రమే. ఆ ఒక వ్యక్తి ఎప్పుడు తన ఆధిక్యత, శక్తి, సామర్థ్యాలు వ్యక్తం కావాలని, తన జీవితం ద్వారా గొప్ప గొప్ప పనులు చేయాలి, కీర్తి ప్రతిష్టలు పొందాలి, 10 మంది చేత ప్రశంసించబడాలి అని కోరుకుంటూ ఉంటాడు. అందుకే ఈ మంత్రంలో సంపూర్ణ స్థితి, పరిపూర్ణ స్థితి ఎప్పుడు ఆ పరమాత్మ యొక్క సర్వవ్యాపక సర్వాంతర్యామి స్థితి ఇందులో వర్ణించబడుతోంది. ఆ స్థితికి చేరుకున్నప్పుడు ఇంకేం చెప్తున్నారు? వెనక, ముందు, పైన, కింద, పక్కల అంతటా పరమాత్మేనని, పరమాత్మ తత్వాన్ని చెప్తున్నారు. భగవద్గీతలో కూడా ఇలాంటి భావం గల శ్లోకం విశ్వరూప సందర్శన యోగంలో ఉంది. ఏంటక్కడ? విరాట్ పురుషుడి యొక్క రూపాన్ని చెప్తూ నమస్పురస్థాదద పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ. నీకు ముందు నుంచి, వెనక నుంచి నమస్కారం, అన్ని వైపుల నుంచి అన్ని అయిన నీకు నమస్కారం అని అక్కడ వివరించారు. అంటే పరమాత్మ లేని చోటంటూ ఎక్కడా లేదు. ఆయన సర్వవ్యాపి, సర్వాంతర్యామి. ఉన్నదాయన ఒక్కడే. ఆయనే అన్ని రూపాలుగా కనిపిస్తున్నాడు. నీ కంటికి కనిపించే ప్రతి రూపంలో ఉన్నది ఆయనే. కాబట్టి ఎక్కడ ఏమి చూసినా ఆయనగానే భావించాలి. అసలు ఆయన కంటే అన్యంగా, అన్యం అంటే వేరుగా అన్నమాట, ఇంకేమీ ఉండే వీల్లేదు. అలాగే ఈ మంత్రంలో సూర్యుని సర్వత్రా ఉన్న పరమాత్మగా ఉపాసించడం జరుగుతోంది. ఒక గురువు దగ్గర 10 మంది శిష్యులు ఉన్నారు. అంటే ఇక్కడ ఎలా చెప్తున్నారు? ఈ మంత్రంలో సూర్యుడిని సర్వత్రా ఉన్న పరమాత్మగా,
అంటే మూడో స్టెప్ అన్నమాట. మొదట బాహ్య సూర్యుడు, తర్వాత జీవసూర్యుడు, అంతటా ఉన్న పరమాత్మ. మూడోది కదా, ఆ పరమాత్మగా, అంతటా ఉన్న పరమాత్మగా ఉపాసించడం జరుగుతుంది. ఒక గురువు గారి దగ్గర 10 మంది శిష్యులు ఉన్నారు. ఆయన వారికి ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ పరమాత్మ సర్వత్ర ఉన్నాడని చాలా సార్లు చెప్పారు గురువు గారు. అనేక సందర్భాల్లో చెప్పారు. ఎవరికి? ఈ శిష్యులకి. ఒకసారి వాళ్ళని పరీక్షించాలని 10 మందికి శిష్యుల్ని పిలిచి తలా ఒక పెద్ద అరటిపండు, పెద్ద చిన్నవి కాదు, పెద్ద పెద్ద అరటిపండ్లు ఇచ్చి, దీన్ని ఎవ్వరూ చూడకుండా తిని తిరిగి రండి. దూరంగా వెళ్ళిపోయి ఎవ్వరూ చూడకుండా, ఇంకోళ్ళ కంటికి కనిపించకుండా తినేసి రండి అని చెప్పారు. కొంతసేపటికి 9 మంది శిష్యులు అరటిపండు తిని తిరిగి వచ్చారు. ఒక్కడు మాత్రం అరటిపండు తినకుండా తిరిగి తీసుకొచ్చేసాడు. నువ్వెందుకు తినలేదు అని అడిగారు గురువు గారు. అప్పుడు ఆ శిష్యుడు అంటున్నాడు, మహాత్మా, ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశంలో కానీ, నీటిలో కానీ, ఇంకా ఎక్కడైనా కానీ మనుష్యులు, ఇతర జీవరాశులు లేవు, కానీ పరమాత్మ లేని చోటు నాకు ఎక్కడా కనిపించలేదండి. మనుషులు కానీ జంతువులు కానీ లేని చోట్లయితే కనిపించాయి, కానీ పరమాత్మ లేని చోటంటూ నాకు ఎక్కడా కనిపించలేదు. అందుకే ఈ పండు తినకుండా తిరిగి తీసుకొచ్చేసాను. ఎక్కడ తిందాం అనుకున్నా నాకు అక్కడే పరమాత్మ కనిపిస్తున్నాడు. అంటే పరమాత్మ లేని చోటు ఎక్కడా లేదు. ఆ ఒక్కడికే అర్థమైందనమాట. మనం కూడా ఎవ్వరూ చూడకుండా కొన్ని తప్పు పనులు చేస్తూ ఉంటాం. కూడా అనుకుంటూ ఉంటాం, కానీ అది సాధ్యమా? ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చూడకుండా చెయ్యొచ్చు, కానీ పరమాత్మ కన్ను కప్పటం ఎవరికి సాధ్యం? కప్పగలమా? అందుకే మనం చేసే పనులు చిత్రగుప్తుని చిట్టా చేరతాయి. ఎలా? ఆ చిత్రగుప్తుడు ఎక్కడో కాదు, మనలోనే ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. ఎంతో చిత్రంగా ఉండి గుప్తంగా అన్నిటినీ రికార్డ్ చేస్తూ ఉన్నవాడు ఆ పరమాత్మే. అదేనండి ఆయన పని, ఇంకేం పని లేదా? నేను చేసే పనులన్నీ రాయటమేనా ఆయన పని? కదా, మన కోపం వస్తుంది కదా, మరి నువ్వేం చేస్తున్నావో అవే రికార్డ్ అవుతాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అదే రికార్డ్ అవుతుంది. మళ్ళీ నీకు అది రావాలి కదా. కర్మలంటే అవే కదా, నువ్వేదైతే చేస్తున్నావో తిరిగి నీకు అది వస్తుంది. అదే కర్మ. మరి ఎవరు చేయాలి రికార్డు? అక్కడ మనకి మనమే చేసుకుంటున్నాం. మనలో ఉన్న పరమాత్మ చైతన్యం నుంచి మనమే గ్రహించి మనమే చేసుకుంటున్నాం. ఆయనకేం పని? ఆయన కేవలం సాక్షి. అది సర్వత్రా దివ్య కాంతులతో, కోటి సూర్యప్రభా కాంతులతో విరజిల్లే ఆ పరమాత్మను ఏం కోరుతున్నాం మనం? నాకు పూర్ణత్వాన్ని ప్రసాదించుగాక. మరి పూర్ణత్వం అంటే సర్వ సమృద్ధి. అంటే ఆ స్థితికి వచ్చిన తర్వాత ఇంకే కొరత ఉండదు, అసలు ఏ కోరిక కూడా ఉండదు, ఏ అవసరము ఉండదు, ఏ బాధ్యత ఉండదు, ఏ కర్తవ్యము ఉండదు, అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. కేవలం అలా ఉండిపోవటం, ఆనందంగా, ఏ మార్పులు లేని ఆనందంగా ఉండిపోవటమే అది పూర్ణత్వం. ఆ పూర్ణత్వానికి ఇంకొక పేరు పరమాత్మ తత్వం. అది మనలో ఉండిపోవాలి. ఇది నా స్వస్థితి. అసలు నా ఉండాల్సిన స్థితి ఏంటో తెలుసా? నా స్వస్థితి ఏంటి? ఏ కోరికలు లేవు, ఉన్నదానిని నిరంతరం ఆ ఆనందాన్ని అలా అనుభవిస్తూ ఉండటం, అది నా స్వస్థితి. అదే ఆత్మస్థితి, అదే పరమాత్మ స్థితి. నిజంగా ఇలాంటి స్థితి ఒకళ్ళు ప్రసాదిస్తే వచ్చేది కాదు. ఎవరికి వాళ్ళే స్వయంగా ప్రయత్నించి సాధన చేసి తనకి తాను సంపాదించుకోవాల్సింది. మరి పరమాత్మని ఎందుకండి ప్రార్థించటం? తన కృషి ఫలించేందుకు. ఇప్పుడు నేను చేసే కృషి ఫలించడానికి పెద్దల ఆశీర్వచనాలు అడుగుతూ ఉంటాం కదా, అలా ఆశీర్వచనం కోసం, ఆటంకాలు కలగకుండా ఉండటం కోసం, తన ప్రయత్నంలో తాను సఫలీకృతుడవ్వటం కోసం. నీ సహకారం లేకపోతే నేను ఎలా చేస్తాను? పరమాత్మ నన్ను ఆశీర్వదించి నా ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నపూర్వకంగా దీన్ని నేను పొందేట్లుగా అనుగ్రహించండి అని అన్నమాట భావం. తనలో పట్టుదల సడలకుండా ఉండటం కోసం అందుకే మళ్ళీ 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 పరమాత్మని ప్రార్థించాలి.
పరిపూర్ణతను వసగమని అప్పుడు అడగాలి. అంతేకాదు దీర్ఘమైన ఆయువును కూడా ప్రసాదించమని అర్థిస్తున్నాడు. అంటే మనిష్టమేనా ఆయువుని పెంచుకోవడం తగ్గించుకోవటం మనిష్టమేనా? అది ఎలాగూ ఉండదు. కానీ ఎవరికి ఎంతకాలం ఉండాలని ముందు నిర్ణయించబడుతుందో అంతకాలమే ఉంటారు. ఒక్క క్షణం కూడా అధికంగా ఉండే వీల్లేదు. మరి ఎందుకు ఈ దేవుడించుకోవటం? అంటే ఆయువుని ప్రసాదించండి అని కోరుకోవటం వల్ల ఆయువు యొక్క విలువ తెలుస్తుంది. అంతే కదా. దాన్ని మనం ఎప్పుడైతే కోరుకుంటామో దాని విలువ తెలుసుకునే కోరుకుంటాం. దాని యొక్క ఆయువు యొక్క అవసరం తెలుస్తుంది, దాని విలువ తెలుస్తుంది. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఉండాలి అని అప్పుడు అర్థమవుతుంది. ఉన్నంతకాలం బాగా ఉండాలి, సాధనలో గడిచిపోవాలి అని మనం కోరుకోవాలి. అది ఆయువుని కోరుకోవటం అంటే. అందుకోసమే ఈ ప్రార్థన. మరి ప్రార్థన చేస్తూ కోరుకున్నామంటే మనకి మనమే సూచనలు ఇచ్చుకుంటున్నాము. అంటే సెల్ఫ్ హిప్నాటిజం అనమాట. మనకి మనమే ప్రార్థనలు ఇస్తూ కోరుకుంటున్నామంటే మనకి మనమే సూచనలు ఇచ్చుకుంటున్నాం. ఏమని సూచనలు ఇచ్చుకుంటున్నాం? నాకు పరిపూర్ణత్వం ఉండాలని, అలాగే దీర్ఘాయువు కలిగి ఉండాలని పరమాత్మ నన్ను ఆశీర్వదించు. పరిపూర్ణత్వం అంటే ఆ పరిపూర్ణత్వం అంటే అదే ఆత్మస్థితి. ఇంకా ఆత్మస్థితిలో అంటే నాకు ఇంకే కోరికలు ఉండవు. నా స్థితే అసలు నేను ఉండవలసిన స్వస్థితే ఆత్మస్థితి. నేను దాన్ని ఆత్మస్థితి నుంచి జారి పరమాత్మ ఒళ్ళోంచి జారి వచ్చి ఈ శరీరాన్ని తీసుకున్నా. నాకు ఇప్పుడు ఆత్మస్థితి తెలియటల్లా. నా స్వస్థితి నుంచి నేను వచ్చానని ఇప్పుడు ఈ గురువుల ద్వారా, ఈ శాస్త్రాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా తెలుసుకుంటున్నా. అంటే ఇది నా స్థితి కాదు అని నాకు అర్థమైపోయింది. మరి నా స్థితిలోకి నేను వెళ్ళాలి అంటే ఆ పరిపూర్ణ స్థితి రావాలి. ఆ స్థితి వచ్చేటట్లుగా నన్ను ఆశీర్వదించు. నాకు దీర్ఘాయువుని కూడా ఇవ్వు. నాకు ఆయువు యొక్క విలువ కూడా అర్థమైంది. ఒక్క క్షణం వృధా చేయకుండా సాధన చేసి మళ్ళీ నా స్వస్థితిని నేను పొందుతాను. అంటే నా స్వస్థితి అంటే ఆనంద స్థితి, పరమాత్మ స్థితి. మళ్ళీ నేను పరమాత్మగా నన్ను నేను తెలుసుకుంటాను, ఆ స్థితిలో ఉంటాను అని ప్రార్థన. అది ఇప్పుడు ఇందాక మంత్రం 12వ మంత్రం, ఇప్పుడు 13వ మంత్రం సూర్య అష్టాక్షరి మంత్రంలోకి వెళ్దాం. ఏ మంత్రంతో సూర్యోపాసన చేయాలో ఆ మంత్రాన్ని ఇక్కడ రహస్యంగా ఉపదేశిస్తున్నారు. అదేంటండి జూమ్ క్లాస్ పెట్టుకుని శుభ్రంగా అంతమందికి చెప్తున్నారు? రహస్యం ఏంటి? రహస్యం అంటే ఇప్పుడు క్లాసులో ఎంతమంది ఉన్నాం? ఒక 20 మంది ఉన్నామా? 23 మంది ఉన్నాం. మరి ఇప్పుడు భూమి మీద 23 మందే ఉన్నామా? తెలుగు వాళ్ళం ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళు ఎవరికి అక్కర్లేదు అంటే ఇది రహస్యమే కదా. ఎంత చెప్పుకున్నా ఇది రహస్యమే, అవసరమైన వాళ్ళకే వెళ్తుంది. అది అన్నమాట. చూడండి 13. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ కృణిదితి ద్వే అక్షరే సూర్య ఇచ్చక్షరద్వయం ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాని ఏకస్యైవ సూర్యస్యాష్టాక్షరో మనుః. ఓం ఘృణి సూర్య ఆదిత్యః. ఈ ఉపనిషత్తులోని సారవంతమైన ముఖ్యమైన మంత్రం ఇది. ఇందులో సూర్య భగవానుడి అష్టాక్షరి మంత్రం వస్తుంది. సాధారణంగా మంత్రోపదేశాన్ని రహస్యంగా చెవిలో చెప్తారు. అప్పుడే ఆ మంత్రానికి అద్భుతమైన శక్తి వస్తుంది. అందుకే ఇక్కడ అష్టాక్షరి మంత్రం డైరెక్ట్గా చెప్పట్లా. బుద్ధితో ఆలోచించి ఈ అష్టాక్షరి మంత్రాన్ని వెలికి తీసేటట్లుగా ఈ 13వ మంత్రం ఉంది. ఈ అష్టాక్షరి మంత్రాన్నే సాధకులు ఉపాసన చేయాల్సిన మంత్రం, అంటే జపించాల్సిన మంత్రం. ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తే లౌకిక ఫలితాలు ఉంటాయి. అంటే ఈ ప్రపంచంలో మనకు కావలసినవి కూడా కొంతవరకు లభిస్తాయి. మరి ఈ మంత్రాన్ని జపించటం ద్వారా సాకార సగుణోపాసన నిరాకార ఉపాసనగా మారుతుంది. మనం మొదట్లో చెప్పుకున్నాం, సాకారము అంటే ఒక రూపాన్ని పూజించటం, ప్రార్థించటం. ఆ రూపాన్ని మనసులో పెట్టుకుని జపం చేయటం, ధ్యానం చేయటం, పూజ చేయటం, అన్ని రూపం ఉండాలి. అలా ఎంతకాలం ఉండాలి రూపం? అలా రూపాన్ని ఆరాధించగా ఉపాసన చెయ్యగా 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 కొంతకాలానికి ఏ రూపము ఉండని స్థితికి వస్తాం.
అదే నిరాకార ఉపాసన. కష్టమేం లేదు. ఆకారం అంటే ఒక రూపం, నిరాకారం అంటే ఏ రూపము లేని స్థితి. అప్పుడు అలా మార్చుకోవాలి. ఎంతకాలం రూపాన్ని పట్టుకుంటావు? కాళీమాతని రామకృష్ణ పరమహంస అడుగుతాడు, అమ్మా నాకు ఇవాళ కూడా వేస్ట్ అయిపోయిందమ్మా, నీ దర్శనం నాకు కలగలేదు అని. ఏడుస్తాడు. ఎంత ఏడుస్తాడంటే, నాకు ఇవాళ నాకు టైం వేస్ట్ అయిపోయింది, నేను ఇవాళ కూడా నేనేం చేయలేకపోయాను, నాకు నీ దర్శనం కావట్లేదని వెక్కి వెక్కి కింద పడి దొల్లి దొల్లి ఏడిస్తే, అప్పుడు కాళీమాత యొక్క అనుగ్రహంతో ఆయనకి వినిపిస్తాయి ఆకాశవాణి. నువ్వు ఏదేనైతే పూజిస్తున్నావో నమ్ముతున్నావో దాన్ని పగలగొట్టాయి అంటుంది. పగలకొట్టు. ఎంతకాలం అట్టే పెట్టుకుంటావు, దాన్ని పూజలు చేస్తావు, పగలకొట్టు. అంతే వినిపించింది. అంతే ఆ తల్లి ఆదేశమైంది అని ఆ తను పూజించే కాళీమాత విగ్రహాన్ని ఆయన పగలగొట్టేస్తాడు. అప్పుడు ఆ కాళీమాత ఉన్నది బయట రూపం కాదు, అది నేనే అని ఆయనకి అప్పుడు ఆత్మానుభూతి కలుగుతుంది. అంటే రూపాన్ని ఎంతో కాలం మనం భరించలేం. భరించటం కాదు, పట్టుకోనవసరం లేదు. ఆ రూపాన్ని వదిలిపెట్టేయాలి. వదిలిపెడితేనే దానికి దాని ఏమంటారు, తృణజలూకం అని. తృణజలూకం అంటే గడ్డి పురుగు. అదేం చేస్తుంది? ఒక గడ్డిపోచ నుంచి ఇంకొక గడ్డిపోచకు వెళ్ళాలి అంటే ఏం చేస్తుందంటే, ముందున్న గడ్డిపోచను పట్టుకుని ఈ వెనకాలన్న గడ్డిపోచను వదిలేస్తుంది. అప్పుడు దాని మీద పాకుతుంది. అలా ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక ముందున్న గడ్డిపోచను పట్టుకుంటుంది, ఈ గడ్డిపోచను వదిలేస్తుంది. అందుకే దాన్ని తృణజలూకం అంటారు. గడ్డి పురుగు అంటే గడ్డి మీద పాకుతూ ఉంటాయి కదా, ఆ పురుగులు అన్నమాట. వాటికి ఉన్న తెలివి మనం అక్కడ గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మనం వాటి తెలివిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా తృణజలూకల్లాగానే పుట్టాం మనం కదా. మరి ఆ తెలివిని ఇక్కడ తెచ్చుకోవాలి. అంటే ఇప్పటి వరకు ఒక ఆకారాన్ని మనం ప్రార్థన చేస్తూ పూజిస్తూ అదే సర్వస్వం అనుకున్న నాకు ఆ ఆకారాన్ని వదిలేయాలి. నిరాకార స్థితికి ఎప్పుడైతే చేరుకుంటానో అప్పుడు నేనెవరినో నాకు అర్థమవుతుంది. అదనమాట మనం అవగాహన చేసుకునేది. అది ఈ మంత్రాన్ని జపించటం ద్వారా సాకార ఉపాసన నుంచి నిరాకార ఉపాసనకి మార్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ మంత్రం ద్వారానే ఏకమైన నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని అంటే పరమాత్మని మనం ఆరాధించాలి. మరి మనం ఆరాధించే సూర్యుడికి ఆ పరమాత్మకి తేడా కూడా ఇక్కడే గ్రహించాలి. మనం బాహ్యంలో సూర్యుడిని ఆరాధిస్తూ పరమాత్మ గురించి ఎలా, ఆ సూర్యుని యొక్క రూపాన్ని మనం ఎలా వదిలిపెట్టాలో తర్వాత చెప్తూ, ఏంటి మంత్రం అంటే ప్రణవంతో కూడింది ఈ మంత్రం. ప్రణవం. ప్రణవం అంటే ఓంకారం. ఓం ఘృణి సూర్య ఆదిత్య. ఓం అనేది నామరూపాలు లేని ఏకైక సత్యం, పరబ్రహ్మ, అదే పరమాత్మ. ఈ ఓంకారంతో ఒక ఉపనిషత్తు కూడా ఉంది. దాన్నే మాండ్యూకోపనిషత్తు అంటారు. 12 మంత్రాలే ఉంటాయి, ఇన్ని మంత్రాలు కూడా ఉండవు. ఇంకా ఇందులో 19 మంత్రాలు ఉన్నాయి. అందులో కొద్దిగా పెద్ద మంత్రాలే, ఇంత చిన్నవి కాదు. 12 మంత్రాలు ఉంటాయి కానండి. దాని వివరణ, దాని సాధన అంటే మనం చేయాల్సిన సాధన ఉపనిషత్ ఏది అంటే మాండ్యూకోపనిషత్. చెప్పుకుందాం, అది కూడా చెప్పుకుందాం. అది మధ్యాహ్నం క్లాస్లో స్టార్ట్ చేద్దాము. అప్పుడు అందరం విందామండి. మనందరం కూడా విందాము. ఎందుకంటే ఏదైనా చెప్పినప్పుడు మీతో పాటు నేను కూడా వినాలి. చెప్పడం కాదు అక్కడ, నేను కూడా నేర్చుకోవటం అన్నమాట. ఆ ఉపాసన మనం చేయటం మొదలు పెడితే అది ధ్యాన స్థితి, మనకి ఉన్నతమైన స్థితికి వెళ్తాం. అది మాండ్యూక ఉపనిషత్తు. అది ఆ ఉపనిషత్తులో అప్పుడు చెప్పుకుందాం. దాంట్లో ఏమంటారు, శబ్దరూప పరమాత్మ. ఓం అనేది మనం ఉచ్చారణ చేస్తాం కదా, ఓ, ఆ శబ్దమే పరమాత్మ. శబ్దరూప పరమాత్మ అనమాట. దీనికి నామము రూపము ఏమీ లేవు, ఉన్నది ఒక్కటే సత్యం. అదే పరబ్రహ్మ, అదే పరమాత్మ, అది ఓంకారం.
కృణి అంటే దయాళువైన, కనికరమున్న అని ఒక అర్థం. సూర్య అంటే స్వీకరించేవాడు. ఆదిత్య అంటే అధికమైన ప్రకాశంతో దేదీప్యమైన మానమైన తేజస్సు కలిగిన వాడు, అధికమైన తేజస్సు కలిగిన వాడు. ఇవన్నీ కలుపుకుందాం. భక్తుడు సాధకుడు అయినవాడు అంటే మనమే. ఓం అనబడే అవ్యక్త పరమాత్మ యొక్క ఈ ఓంకారమే పరమాత్మ స్వరూపం. అవ్యక్తం అంటే కంటికి కనిపించదు. కంటికి కనిపించని పరమాత్మ యొక్క కంటికి కనిపించే వ్యక్త రూపం ఏంటది? సూర్యుని, సూర్య భగవానుడు. అసలు చెప్పాలంటే ఓం అంటే కంటికి కనిపించని పరమాత్మ రూపం, శబ్ద రూపం. మరి కంటికి కనిపించే పరమాత్మగా ఎక్కడ కనిపిస్తున్నాడు? ఆకాశంలో కనిపిస్తున్నాడు కదా. ఆ సూర్య భగవాను ఈ మంత్రం ద్వారా ఉపాసన చేస్తున్నారు సాధకులు. ఇలా వ్యక్త స్వరూపమైన సూర్య భగవాను ఉపాసన చేస్తే అత్యంత కరుణామూర్తి, దయాళువు, దేదీప్యమాన తేజస్సు కలిగిన వాడు, కోటి సూర్య సమప్రభాభాసితుడైన ఆ పరమాత్మ ఉపాసన, ఆ పరమాత్మను ఉపాసన చేసినట్లే ఈ ప్రార్థన. ఈ ప్రార్థన మన్నించి వాళ్ళ కోరికలు తీర్చడం జరుగుతుంది. ఈ ప్రార్థన అంతా ఎదురుకుండా బాహ్యంలో కంటికి కనిపించే ఆకాశంలోని సూర్యుణ్ణి ఆ పరమాత్మ స్వరూపంగా భావిస్తున్నాం. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? ఓంకార రూపంలో, శబ్ద రూపంలో ఉన్నాడు, ఓంలో ఉన్నాడు. ఆ ఓంలోని అవ్యక్తంలోని పరమాత్మ, ఓం అన్నా పరమాత్మ అన్నా ఒకటే. అందుకే మనం అన్నిటినీ కూడా ఓంతో మొదలు పెడతాం, అంటే పరమాత్మతోటే మొదలు పెడతాం అన్నమాట. మీరు ఏ మంత్రాలు చూడండి ఓంతోటే మొదలవుతాయి. ఏ నామం చూడండి, ఏ జపం చేసేటప్పుడు దేన్నైనా చూడండి, ముందు మనం ఓంతోటే మొదలు పెడతాం కదా. ఓం అంటే ఆ పరమాత్మ కనిపించని రూపం. దాన్ని ఇప్పుడు కనిపించే పరమాత్మ రూపమైన సూర్యునిలోకి ఆపాదించుకుని చెప్తూ ఉంటే ఆయనే అత్యంత కరుణామూర్తి, దయాళువు, దేదీప్యమాన తేజస్సు కలిగిన వాడు, కోటి సూర్య సమప్రభా తేజస్సుడు అయిన ఆ పరమాత్మే ఈ సూర్య భగవానుడు అని మనం అలా భావిస్తూ మనం మంత్రం, ఈ ఏం మంత్రం అది? అష్టాక్షరీ మంత్రం. దీన్ని జపం చేస్తూ మన కోరికలు తీర్చుకోవటం జరుగుతుంది. ఈ ఉపాసన ద్వారా ఉపాసకుని అంటే ఎవరైతే ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారో మనసు అదే ఏదో పై నాలుగు చివరి నుంచి కాదండి, హృదయంలోంచి చేయాలి. వాళ్ళ యొక్క మనస్సు, బుద్ధి నిరంతరం పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు, కళ్యాణ గుణాలు అంటే పరమాత్మ యొక్క గుణాలను కీర్తిస్తూ ఆ దివ్య భావనలతో నిండిపోయినప్పుడు మనస్సులోనే అనన్యమైన భావనలు, ఇంకా వేరే ఉండవు, పరమాత్మ భావనలే. ప్రాపంచిక భావనలన్నీ బయటకు నెట్టివేయబడతాయి. మనస్సంతా పరమాత్మ ఆకారంగా మారిపోతుంది. పూర్తిగా పరమాత్మ స్వరూపంగా మనస్సు మారిపోతుంది. అప్పుడు భగవంతుని దివ్య లక్షణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది మనస్సు. అదే కావాలి మనకిప్పుడు. మనం ఇంతకాలం నుంచి చెప్పుకునేదంతా ఏంటంటే పరమాత్మ యొక్క దివ్య లక్షణాలతో నా మనస్సు ప్రకాశించాలి. దానికోసమే ఇన్ని సాధనలు మనం చేస్తున్నాం, ఇంతగా దాన్ని వెతుక్కుంటున్నాం అన్నమాట. ఇలా మనస్సు భగవంతుని దివ్య భావనలతో నిండిపోయినప్పుడు అప్పుడు ఆ మనస్సు పరమాత్మ ఆకారంగా మారిపోతుంది. భావన పరమాత్మ భావనలో నిండా మునకలై ఉన్నప్పుడు, అంటే ఆ భావనలో మనం ఉన్నప్పుడు అప్పుడు మనస్సు భగవద్ ఆకారంగా మారిపోతుంది. ఎలాగంటే ఇప్పుడు నదులు ఉన్నాయి, ఎక్కడో మొదలైంది. నాసిక్ అనే చోట అది చిన్న జలపాతంలా మొదలైన ప్రదేశం. ఎప్పుడు నదులు పుట్టక స్థానం చాలా చిన్నదిగా ఉంటుంది, సముద్రంలో కలిసే చోటే పెద్దదిగా ఉంటుంది. తర్వాత మైదాన ప్రాంతంలో పెద్దగా విస్తారంగా ప్రవహిస్తుంది. ప్రవహించి ప్రవహించి చివరికి ఎక్కడ చేరుకుంటుంది? నదులు ఏ నది అయినా సరే సముద్రానికే చేరుకుంటాయి. అలా నదులు సముద్రంలో కలిసిపోయినప్పుడు నదిలో నీళ్లు తీయగా ఉంటాయి. మరి నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఆ నీరు ఎలా ఉంటుంది? సముద్ర ఆకారంగా మారిపోయి సముద్రపు రుచి వచ్చేస్తుంది, దానికి ఉప్పగా మారిపోతుంది.
అదే ఈ మంత్రం ద్వారా చివరికి సాధించే పరమ లక్ష్యం మనం పరమాత్మగా మారిపోవటం. ఈ ఉపాసన ప్రారంభంలో జీవుడు అంటే మన యొక్క కోరికలు తీరటంతో మొదలవుతుంది. మామూలు సామాన్యంగా ఈ ప్రపంచంలోని కోరికలు, భౌతికపరమైన కోరికలు వాటితో మొదలయ్యి ఆ ఉపాసన ప్రగాఢంగా అంటే నిరంతరాయంగా దాంట్లో జరుగుతూ జరుగుతూ ఉంటూ అది చివరికి ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. నేను ఆత్మని అని అనుభూతి పొందేంత వరకు కూడా అది ఆ ఉపాసన కొనసాగుతూ ఉంటుంది. అంత తీవ్ర సాధనలో చెయ్యాలన్నమాట. అయితే ఇదంత తేలికైన విషయమా? చెప్పుకున్నంత తేలిగ్గా ఉంటుందా ఇది? కాదు కదా! తేలికైన విషయం అయితే కాదు. ఈ మంత్ర ఉపాసన గాఢంగా జరుగుతున్న కొద్దీ అప్పుడు మనస్సు ప్రశాంతమవుతుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్న సూర్య అష్టాక్షరి మంత్రం ఉంది కదా! దాన్ని నిరంతరాయంగా ఎక్కువగా మనం అలా చేస్తూ చేస్తూ జపం చేస్తూ ఉన్నప్పుడు మనస్సు అప్పటిదాకా ఎన్నో ఆలోచనలతో పరుగులు పెట్టే మనస్సు ఆ ఆలోచనలు ఆగిపోయి ప్రశాంతంగా ఏ ఒక్క ఆలోచన లేని స్థితికి చేరుకుంటుంది. చురుకుగా ఉంటుంది. అలా చేరుకుంది కదా అని డల్‌గా ఏమి ఉండదు. చాలా చురుకుగా ఉంటుంది మనస్సు. దీనితో బుద్ధి ఎప్పుడైతే మనస్సు ప్రశాంత స్థితికి చేరుకుంటుందో అప్పుడు బుద్ధి మరింత సూక్ష్మమై పదును పెట్టబడిందై మంత్రంలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న అసలు భావం ఏదో దాన్ని విచారణ చేయటం మొదలుపెడుతుంది. అసలు ఈ మంత్రంలో ఏముంది అనే విచారణప్పుడు బుద్ధి చేయటం మొదలు పెడుతుంది. ఆ చేయగలే స్థితికి చేరుకుంటుంది. అంటే దాన్ని అవగాహన చేసుకునే స్థితికి బుద్ధి చేరుకుంటుంది. ఎప్పుడు? చేయగా 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 మనసు ప్రశాంత స్థితికి వెళ్ళినప్పుడు బుద్ధి సూక్ష్మమై దానిలోని భావాన్ని గ్రహించే స్థితికి చేరుకుంటుంది. అలా బుద్ధి బాగా సూక్ష్మమైపోయినప్పుడు ఆ విచారణ చేయగలిగే శక్తి వస్తుంది. అలా చేయగా 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 ఏంటది? విచారణ. విచారణ అంటే బాధపడ్డవా? అసలు ఆ సూర్యుడు బాహ్య సూర్యుడికి, అంతఃసూర్యుడికి, అంతటా ఉన్న సూర్యుడికి ఏంటి సంబంధం? ఈ బాహ్య సూర్యుడిని వెలిగించేదెవరు? నాలోని ఆత్మ చైతన్యాన్ని వెలిగించేదెవరు? ఎవరో ఉన్నారు కదా! అసల ఈ భూమి ఈ అంతరిక్షంలో పడిపోకుండా ఎలా ఉంది? తన చుట్టూ తాను తిరుగుతోంది, సూర్యుని చుట్టూ తిరుగుతోందంటే దీనికి శక్తి ఎవరో ఇచ్చారు కదా! నక్షత్రాలు పైనుంచి కిందకి రాలిపడిపోకుండా అలా నిలపగలిగే శక్తి దేనికో ఉంది కదా! అక్కడేదో శక్తి ఉంది కదా! అలాగే మరి సూర్య కుటుంబంలో తన చుట్టూ తాను ఎన్నో గ్రహాలు తిరుగుతున్నాయి. మరి మనం 4 సార్లు చుట్టూతా తిరిగితే కళ్ళు తిరిగి ఒకళ్ళనొకళ్ళు ఢీకొంటామే. అలాంటిది 9 గ్రహాలు, వాటి ఉపగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నా కూడా ఏనాడు వాటి గతి తప్పలేదే. గతి తప్పకుండా తిరగటానికి ఉండే అదృశ్యమైన శక్తి ఏదో ఉండుండాలి కదా! ఇది విచారణ అంటే అలాంటి విచారణ. అంటే సూర్యుడికిచ్చి శక్తినిచ్చేవాడు, గ్రహాలు గతి తప్పకుండా తిప్పేవాడు, ఆ ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరగటానికి తగిన మార్గాన్ని ఏర్పాటు చేసినవాడు, అంతరిక్షంలో భూమి నిలబెట్టినవాడు, అలాగే మనం నీరు ఇలా తాగుతుంటే కిందకు వచ్చేట్లుగా చేసేవాడు, నేను తిన్న ఆహారాన్ని అరిగించేవాడు, నేను తినేసి హాయిగా పడుకుంటే నిద్ర పట్టేట్లుగా చేసేవాడు. ఇన్ని చేసేవాడు ఎవరో ఒకడే ఉండాలి కదా! ఎవరా ఒకడు? ఆ ఒకడే పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరు? ఎక్కడో పైనుంటాడా? ఎక్కడుంటాడా పరమాత్మ? విచారణ అంటే ఇదనమాట. ఇలాగా. అంటే ఇది ఒక ఉదాహరణగా కొద్దిగా మనం చెప్పుకుంటాం. ఇలాగ మనం మొదలుపెట్టుకుంటే మన మనస్సు ఎక్కడికో ఎక్కడికో దానంతటదే క్వెషన్‌లు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. అదనమాట. అలా విచారణ చేస్తూ చేస్తూ ఉంటే దానికి ఫలితంగా ఆత్మ అనుభవంలోకి అప్పుడొస్తుంది. ఆత్మ అనుభవంలోకి రావటం అంటే అదేదో ఎవరో కాదు ఆ పరమాత్మ నేనే అని. అది ఆత్మ సాక్షాత్కారము అంటే కంటికి కనిపించడం కాదు. దేవుడెవ్వరు కూడా 4 చేతులు, చేతిలోనేమో పద్మము, శంఖము, శార్గము, అభయహస్తము ఇవన్నీ పెట్టుకుని సాక్షాత్కారం ఇవ్వడు. నువ్వుగా పరమాత్మగా తెలుసుకుంటావు.
మరి ఈ రూపాలు ఎందుకండి? ఈ రూపాలు ఉపాసన కోసం ఉన్నాయి. నువ్వు ఆ ప్రతీకలను ఉపాసన చేస్తూ 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 వాటి నిరాకార రూపంలోకి నువ్వు వెళ్ళటం కోసం ఈ ప్రతీకలన్నీ ఉన్నాయి. ఈ విధంగా ఈ మంత్రం కోరిన కోరికలు తీర్చడమే కాకుండా ఆత్మ సాక్షాత్కారానికి కూడా దారి తీసేది మనం చెప్పుకున్న సూర్య అష్టాక్షరి మంత్రం. ఈ సూత్రప్రాయమైన సంక్షిప్తమైన చిన్న మంత్రంలో సృష్టి యొక్క రహస్యం, సృష్టి కారణం ఇదంతా కూడా నిక్షిప్తమై ఉన్నాయి. మరి ఈ మంత్రంలో ప్రతి మాట సాధకుడికి ఉపయోగకరమైన చక్కని సూచనలు ఇస్తున్నాయి. సూక్ష్మ బుద్ధితో దీన్ని కానీ మనం వెలికి తీసామా, అప్పుడు ఆ సూచనల సహాయంతో సాధకులైన మనం ఈ జగత్తు యొక్క రహస్యాన్ని, దీనిలో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఈ ఒక్క మంత్రం నుంచి. ఈ మంత్రంలో ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని విశ్లేషణ చేద్దాం, విచారణ చేద్దాం. ఇప్పుడు సృష్టి రహస్యం, సృష్టి కారణం అని చెప్పుకున్నాం కదా, అదేంటో ఇప్పుడు వివరించుకుందాం. ఎలా? మొట్టమొదటి పదం ఉంది కదా, మొట్టమొదటి వాక్యం ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఏకమైన అక్షరమైన ఏకాక్షరి అంటారు ఓంని. ఇక్కడ ఏకాక్షరి మంత్రం అంటే ఓం. ఈ ఓం నిత్యమైన శాశ్వతమైన వ్యాపకుడు, అదే బ్రహ్మ. ఈ బ్రహ్మ అంటే బృహత్, బృహ అనే ధాతువు నుంచి వచ్చింది. బృహ అంటే పెద్దది. ఎంత పెద్దది? అన్నిటికంటే పెద్దది. అణోరణీయం మహతో మహీమహీయం. అణువు కంటే చిన్నది, మహత్తు కంటే పెద్దది. ఆ మహత్తు కంటే పెద్దదే బ్రహ్మ. అంటే ఇంకా ఇంకో అర్థం కూడా ఉంది దీనికి. బృహ్ అనే పదానికి అర్థం ఏంటి? పెద్దది అని, పెరిగేది, అలా పెరుగుతూ ఉంటుంది, అంతేనా? అలా వృద్ధి చెందుతూ ఉంటుంది. బ్రహ్మ అనే పదానికి అర్థం ఏంటి? అదే బృహత్ బ్రహ్మ అంటే పెద్దది, పెరిగేది, వృద్ధి చెందేది అని అర్థం. నాకు అర్థం కాలేదండి, మీరు చెప్తున్నారు కానీ నాకు అర్థం కాలేదు. దానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక విత్తనం ఉంది, చిన్న విత్తనం. ఆ విత్తనంలో కాండం, కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు ఇవన్నీ ఎందులో ఉన్నాయి? సూక్ష్మ రూపంలో విత్తనంలోనే ఉన్నాయి. ఉండబట్టే కదా అది భూమిలో పాతిన తర్వాత పైకి వస్తుంది. అది భూమిలో పడిన తర్వాత లోతుగా వెళ్ళి నీటిని పీల్చుకుని అప్పుడు మెల్లగా పెద్దదయ్యి దానిలోంచి మొలక పైకి వస్తుంది. ఆ మొలక ఏం చేస్తుంది? సూర్యుడి నుంచి సూర్యరశ్మి తీసుకుంటుంది, అలా మెల్లగా ఆకులు వేస్తుంది. భూమి లోపలికేమో వేళ్ళను పోనిస్తుంది, పైకేమో ఆకులు, కొమ్మలు, అలా పెద్ద వృక్షంగా ఎలా పెరుగుతుందో అలాగే అవ్యక్త పరమాత్మ, కంటికి కనిపించని పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడు? ఓం అనే విత్తన రూపంలో ఉన్నాడు. నీ నోట్లోనే. ఓం అనేది ఎవరు? మనమే. ఆ విత్తన రూపంలో ఈ విశాల ప్రపంచంగా ఉన్నది కూడా ఓం స్వరూపంలో ఉన్న పరమాత్మ విశ్వంగా, జగత్తుగా వ్యక్తమవుతున్నాడు. అంటే జగత్తుకి, మొత్తం నీ కంటికి కనిపించే ఈ ప్రపంచానికి, ఓంకారానికి, పరమాత్మకి భేదం లేదు. కంటికి కనిపించే రూపంలో ప్రపంచంగా పరమాత్మ ఉంటున్నాడు. కంటికి కనిపించకుండా నువ్వు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నీతో ఉంటున్నాడు ఆ పరమాత్మ. అంతే. అంటే అంతటా ఉన్నది, అన్నింటిలో ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే. ఓం అంటే అణువు కంటే చిన్నది, మహత్తు కంటే పెద్దది. ఇందాక మనం చెప్పుకున్నామా? అణోరణీయం మహతో మహీయాం. అణువు కంటే చాలా చిన్నది, అణువే చిన్నది. దాన్ని మనం మైక్రోస్కోప్లో తప్ప అక్కడ కూడా కనిపించింది అణువు, అంతకంటే చిన్నది. అలాగే మహత్, దానికంటే ఇంకా పెద్దదైన దానికంటే ఇంకా పెద్దది. చిన్నదానికంటే చాలా చిన్నది, పెద్దదానికంటే చాలా పెద్దది. అదే పరమాత్మ చైతన్యం. అంటే అణువులో ఉన్నది పరమాత్మే,
పెద్ద పెద్ద అన్నిటికంటే పెద్దవాటిలో ఉన్నది పరమాత్మ. అయితే ఈ ప్రపంచం వ్యక్తం కావటం అనేది ఖచ్చితంగా విత్తనం చెట్టుగా వృద్ధి అయినట్లయితే కాదు. కేవలం ఉదాహరణ కోసం మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక విత్తనం నుంచి చెట్టు వచ్చినప్పుడు ఇంకా విత్తనం అనేది ఉండదు. అంతే కదా! ఒక విత్తనం చెట్టుగా మారిపోయిన తర్వాత అందులో ఇంకా విత్తనం, మొదటి విత్తనం ఉండదు. మొదటి విత్తనం ఏమైంది? ఆ 2 ఆకుల్లా వచ్చి రాలి పడిపోతాయి అవి. విత్తనం నశించి చెట్టు మాత్రమే మిగులుతుంది. ఈ ఉదాహరణ కూడా మనకి అవగాహన కోసం చెప్పుకోవటమే. కానీ పరమాత్మ విషయం అలా కాదు. ఈ ప్రపంచం అనే వృక్షం వచ్చినప్పటికీ పరమాత్మ మాత్రం అక్షరుడు, నశించేవాడు కాదు. అంటే నీ కంటికి కనిపించే ప్రపంచం అనే వృక్షం నీకు వచ్చినా కూడా ఆ ప్రపంచంలో ఉన్నది కూడా పరమాత్మే. ఆయన నిత్యుడు కాబట్టి ఎప్పుడు ఆయన అలాగే ఉంటాడు. ఆయనలో మార్పు లేదు. మరి ఇది ఎలా సాధ్యం అంటే, ఎలా అంటే ఈ ప్రపంచం అనేది కేవలం అలా ఉన్నట్లుగా వ్యక్తమవుతోంది, కానీ అది సత్యం కాదు. సత్యమైతే ఈ ప్రపంచం లేదు. అయ్య బాబాయ్, ఆ మాట అనకండి, ఇవన్నీ మాయమైపోతాయా ఏంటి? మాయమవటం కాదు, నీ కంటికి కనిపించే రూపంగా కనిపించేది ఆ పరమాత్మ. సత్యంగా అయితే ఈ ప్రపంచం లేదు. అద్దంలో కనిపించే బొమ్మ లాంటిది ఈ ప్రపంచం. ఒక్క మాటలో చెప్పాలంటే పరమాత్మే ప్రపంచంగా చూసేవాళ్ళకి కనిపిస్తోంది. అంటే నీ కంటికి కనిపించే ప్రతి దాంట్లో ఉన్నది పరమాత్మే. పరమాత్మే ప్రపంచంగా కనిపిస్తోంది. ఇది ఘంటాపదంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నీకు ఏది కనిపించినా అది పరమాత్మే. ఒక చెట్టుగా కానీ, ఒక క్రిమిగా కానీ, ఒక కీటకంగా కానీ, ఒక మనిషిగా కానీ, ఒక జంతువుగా కానీ, ఒక పదార్థంగా కానీ, నీ కంటికి ఇంకొక వస్తువుకి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నది కూడా పరమాత్మే. అంటే ఆకాశతత్వం. వేళ్ల మధ్యలో ఖాళీ, ఇంటికి అదే మనం ఎంత ఖాళీ ఉంది కదా, ఈ ఖాళీ స్థలం ఇదంతా కూడా పరమాత్మ చైతన్యం. పరమాత్మ ఎక్కడ లేడు అంటే పరమాత్మ లేని చోటు లేదు. అందుకే ప్రహ్లాదుడు ఏమంటాడు? ఎక్కడున్నాడు అక్కడున్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు పరమాత్మను వెతకాలి కానీ ఓ రాజా, ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అందందే కలడు. దానవాగ్రిని వింటే ఓ రాజా, వింటే నువ్వు తెలుసుకుంటే అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్తూ, ఒక్క మాటలో చెప్పాలంటే పరమాత్మే ప్రపంచంగా చూసే వాళ్ళకి కనిపిస్తోంది. నీ కంటికి కనిపించేదంతా పరమాత్మే. మరి నిజంగా ఉన్నది ఒక్కటే, రెండు లేవు, ఉన్నది ఒక్కటే. ఏంటవి? చీకట్లో ఉన్న మానవుడికి చీకట్లో వెళ్తూ ఉంటే అక్కడ పడిపోయిన తాడు ఎలా కనిపిస్తుంది? పాముగా కనిపిస్తుంది. అంటే చీకటి అయ్యేప్పటికి పాముగాను, వెలుతురు వచ్చేప్పటికి తాడుగా ఉందా? రెండుగా ఉన్నది. వెలుతురులో తాడుగా, చీకట్లో పాముగా ఉందా? ఆహా, నీకు భ్రమ. చీకట్లో పాము అని భ్రమ. నిజంగా అది పాము కాదు. అదేంటి? తాడే. చీకటిలోనూ తాడే, వెలుతురులోనూ తాడే. కానీ నీ మనసుకి ఏమనిపిస్తోంది చీకట్లో చూసేప్పటికి? తాడేమో అనే భ్రమ కలుగుతుంది కదా. అలాగే నిజంగా ఉన్నది ఒకటే. అజ్ఞానంలో ఉన్న మనకి, జీవుడైన మనకి పరమాత్మ ప్రపంచంగా కనిపిస్తోంది అంతే. ఎందుకంటే మనకి ఇంకా జ్ఞానం రాలా. ఏ జ్ఞానం? ఈ లౌకిక జ్ఞానమా? ఆహా. పరమాత్మ, నేను పరమాత్మని, ఉన్నది ఒక్కటే, నేను ఆత్మ చైతన్యాన్ని, దేహం నేను తెచ్చుకున్నది, అసలు నేను పరమాత్మని అనే జ్ఞానం మనకి రాలేదు. అదే ఆత్మజ్ఞానం. అది తెలియకుండా ఉన్నంత వరకు అందరం అజ్ఞానంలోనే ఉన్నాం. మేడం, మరి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా, మనం అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చేసిందా అంటే మనం తెలుసుకోవటం వరకే చేసాం, అనుభూతి మనకి ఇంకా రాలేదుగా. ఆ పరమాత్మగా అనుభూతి వచ్చేసిందా అందరికి? ఎవరికైనా వచ్చిందండి? లేదు మేడం. లేదు మేడం, నాకు కూడా ఇంకా రాలేదు.
నాకు కూడా రాలేదు. మరి రాకుండా మీరెందుకు చెప్తున్నారండి అని మాత్రం అడగండి. అందుకోసమే ప్రయత్నం చేస్తున్నా. కరెక్టే మేడం. ఈ ప్రయత్నాలన్నీ అందుకోసమే. అందుకని మనమందరం కూడా అజ్ఞానంలో ఉన్నాం. అజ్ఞానంలో ఉన్న ఈ జీవుడికి పరమాత్మ ప్రపంచంగా కనిపిస్తోంది. అంటే చీకటిలో వెళ్తున్న వాడికి అప్పుడే చూసినప్పుడు ఆ తాడు చీకటిలో ఇలా మెలికలు మెలికలు తిరిగి ఉంటాయి, అది పామేమోనని భ్రమ. కానీ నిజానికి అది పాము కాదు, అది తాడు. చీకట్లోనూ తాడే, వెలుగులోనూ తాడే. కానీ భ్రమ వచ్చేటప్పటికల్లా ఏమైంది? అది పాముగా భ్రమపడ్డాడు. అలాగే మనం కూడా అజ్ఞానంలో ఉన్నంత వరకు, జీవభావం కలిగి ఉన్నంత వరకు ఈ ప్రపంచం కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచం కూడా పరమాత్మే. ఒక వ్యక్తి రాత్రి కాగానే హాయిగా పక్క మీద చేరాడు, నిద్రపోతున్నాడు. ఇంతలో కల వచ్చింది. ఆ కలలో తను ఏదో పని మీద గబగబా నడిచి వెళ్ళిపోతున్నాడు. ఏదో పని వచ్చింది, గబగబా కలలో నడిచి వెళ్ళిపోతున్నాడు. మరి నడిచి వెళ్తున్నాడంటే పక్క మీద లేడా? రెండున్నాడా? అతను రెండా ఒకటా? పక్క మీద ఉన్నది ఎవరు? నడిచి వెళ్ళేది ఎవరు? ఇద్దరు. అలాగే పక్క మీద లేకుండా పోయాడా? లేదే, పక్క మీద ఉన్నాడు. అంటే పక్క మీద ఉన్నాడు, బజార్లోనూ నడిచి వెళ్తున్నాడు. ఇది కూడా అంతే. ఇది ఉదాహరణ మనకి బాగా అవగాహన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. నిద్రలో పక్క మీద నిద్రపోతున్నది అదే వ్యక్తి, కలలో నడుచుకుంటూ బయటకు వెళ్ళింది అదే వ్యక్తి. ఉన్నది ఇద్దరు కాదు, ఉన్నది ఒకళ్ళే. అంతే. ప్రపంచం కూడా పరమాత్మ నుంచి అలాగే వస్తుంది. పరమాత్మ నుంచే వచ్చింది ఈ ప్రపంచం. అంటే అవ్యక్తంగా ఉన్న ఏకమైన అక్షరమైన పరమాత్మ అంటే ఓంకారం అంతటా వ్యాపించి ఈ వ్యక్త ప్రపంచంగా కనిపిస్తోంది. అంతటా వ్యాపించిన ఓంకారమే నీకు ప్రపంచంగా కనిపిస్తోంది. ఏకమైన పరమాత్మ నుండి అనేకమైన ప్రపంచం ఎలా వచ్చింది? ఓకే, ఏకమైనది ఓం అనేది ఒకటే కదా, దాంట్లోంచి అనేక రకాల వస్తువులున్న ప్రపంచం ఎలా వచ్చింది అంటే, ఈ ప్రపంచాన్ని నువ్వు ఎంతవరకు చూడగలవు? అజ్ఞానంలో ఉన్నంత వరకే చూడగలవు. అంటే నీలో నేను ఆత్మ చైతన్యాన్ని అనుభూతి చెందేంత వరకు నీకు ఈ ప్రపంచం కనిపిస్తూనే ఉంటుంది. మరి ఏమంటే అనుభూతి చెందిన జ్ఞానులకి ప్రపంచం కనిపించదా? ప్రపంచం ఉంటుంది, ఆయనకి మాత్రం ఆ ప్రపంచం ఉండదు. ఎందుకంటే మనకేమవ్వదు, మన ప్రపంచం మనకు అలాగే ఉంటుంది. ఆయనకి ఆ ప్రపంచంతో సంబంధమే ఉండదు. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి ఎలా అయితే ప్రపంచంతో సంబంధం ఉండదో, అలా జ్ఞానికి అంటే ఆత్మానుభూతి పరుడికి ఈ ప్రపంచం అతనికి ఏమి, ఇందులోని ఏ వస్తువు కూడా అతనికి అక్కర్లేదు. అందుకని ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఆయనకి ఉండదు. ఇంతవరకు మనకు అర్థమైందా? ఓంకారం అంటే అంతటా ఉన్న పరమాత్మ చైతన్యం. ఇప్పుడు రెండోది, ఘృణి ఇది ద్వే అక్షరే. మరి ఏకమైన పరమాత్మ, నిత్యము శాశ్వతమైన పరమాత్మ అనిత్యమైన జీవుల్లో ప్రవేశించగానే మనకు అనిత్యం కదా. నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది, అనిత్యం అంటే కొంతకాలం ఉంటుంది. సృష్టికి ముందు లేదు, మధ్యలో ఉంది, కొంతకాలం తర్వాత పోతుంది కదా. మనం అందరం అనిత్యమే, ఒక్క పరమాత్మే నిత్యుడు, నిత్యం. మిగిలినవన్నీ అనిత్యమే. అంటే నేను, మీరు, చెట్లు, మొక్కలు, వస్తువులు అన్నీ అనిత్యమే. అనిత్యమైన జీవుల్లో ప్రవేశించగానే ప్రపంచంగా వ్యక్తమైనట్లు ఒకటికి రెండు కావాలి. అంటే అదే ఘృణి. ఘృణి అంటే పరస్పర విరుద్ధమైన ద్వంద్వాలు. రెండు ఒకే చోటు ఉంటాయి, పరస్పర విరుద్ధమైన ద్వంద్వాలు. ద్వంద్వాలు అంటే రెండు. ద్వంద్వం అంటే మంచి చెడు, పెద్దది చిన్నది, జాలి కోపం, దయ ద్వేషం, చీకటి వెలుగు, వీటిని ద్వంద్వాలు అంటాం కదా. ఇలాంటివి అనమాట. ఎలా? దీన్ని వివరించుకుందాం. సూర్యుడిలో కేవలం వెలుగు మాత్రమే ఉంటుంది కదా. సూర్యుడి నుంచి ఏమొస్తుంది?
అలా నిరంతరం వెలుగు వెరజిమ్ముతూ ఉంటుంది. కానీ భూమి మీద వెలుగు చీకటి రెండు ఉన్నాయి. అదేంటి? సూర్యుడు ఇచ్చేది వెలుగు కదా, భూమి మీదకి ఎందుకు వస్తాం చీకటి అంటే, ద్వే అంటే నశించని రెండు ఉన్నాయి. అంటే ఒక దానిలోంచే రెండు వస్తున్నాయి. ఎలా? భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది కాబట్టి వెనక వైపు ఉన్నది చీకటైంది. లేదు, ఆ వెలుగు నిండే వెలుగు చీకటి రెండు ఉన్నాయి. వెలుగు పక్కనే చీకటి ఉంది, చీకటి పక్కనే వెలుగు ఉంది. వెలుగు వస్తే వెలుగు, వెలుగు తొలగిపోతే చీకటి. వెలుగు ఉన్నంత వరకు వెలుగు ఉంటుంది, ఆ వెలుగు అలా మాయమైపోతే అక్కడ చీకటి ఏర్పడుతుంది. ఇలా ఏకమైన పరమాత్మ నుంచి ద్వంద్వాలతో కూడిన ఈ ప్రపంచం వచ్చింది. అది ఎవరి భావన? జీవుడు అజ్ఞానంలో ఉన్నంత వరకే ఈ ద్వంద్వాలు. జీవుడు అజ్ఞానం వదిలిపోయి తన ఆత్మజ్ఞానాన్ని పొందితే అప్పుడు ఇంకా ద్వంద్వాలు అనేవి లేవు. ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా? వెలుగు చీకటి ఎలా వస్తుందో? ఉన్నది వెలుగే, మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కదా, అప్పుడు కదా చీకటి అనేది కనిపిస్తుంది. వెలుగున్నంత వరకు వెలుగే, ఆ వెలుగు పక్కకి ఎలా తొలగిందో అక్కడ ఉన్నది చీకటే. అది ద్వంద్వాలు. తర్వాతది సూర్య, ఇది అక్షరద్వయం. సూర్య అనేది 2 అక్షరాలు. ఇందాక ఘృణి 2 అక్షరాలు కదా, ఇది 2 అక్షరాలే. సూర్య అనే పదానికి శీర్యతే అనే ధాతువు నుంచి వచ్చింది. ఏంటండి శీర్యతే అంటే? శీర్యతే అంటే స్వీకరించేవాడు, తీసుకునేవాడు అని అర్థం. మరి ఏకమైన పరమాత్మ ప్రపంచంలోకి వచ్చి రెండయ్యాడు. ఏమయ్యాడు? జీవుడయ్యాడు. ఉన్నది ఒకటే పరమాత్మ. ఈ ప్రపంచంలోకి వచ్చి ఏమయ్యాడు? ఇప్పుడు నేను పరమాత్మని, నేనేమయ్యాను? జీవుణ్ణి అయ్యాను. మనందరం అంతే కదా, జీవుళ్ళమేనా? డౌట్ ఏమైనా ఉందా? అబ్బాయి నేను జీవుణ్ణి కాదండి, నేను పరమాత్మనే అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మెలకుగానే ఉన్నారా, నిద్రపోయారా? లేదు మేడం, మెలకువనే ఉంది. అదే అదే నేను జీవుణ్ణి, అందరం జీవులమే కదా. అంటే స్వీకరించేవాడు అర్థం. ఏకమైన పరమాత్మ ప్రపంచంలోకి వచ్చి జీవుడయ్యాడు. మనం ఈ దేహాన్ని తీసుకుని అందరం జీవుళ్ళమయ్యాం. మరి జీవుడు, వాడికి ఎప్పుడు ఏడుపు దుఃఖం, సంతోషం ఆ వెనకాలే దుఃఖము. ద్వంద్వాలు ఉన్నాయి కదా జీవుడు, ప్రతి జీవుడికి కూడా సుఖము దుఃఖము, బాధ సంతోషము, చీకటి వెలుగు, మంచి చెడు. మరి ఇవే ద్వంద్వాలంటే. జయం అపజయం, మానం అవమానం, ఇవి ద్వంద్వాలు. జీవుడే ద్వంద్వాలతో సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవమానాలు లాంటి వాటితో ఉంటాడు. పరమాత్మకు అవేం లేవు. ఒక పరమాత్మకైతే ఇవేముండవు. ఎప్పుడైతే ఆ జీవుడు అయిపోయాడో ఆ జీవుడికి ద్వంద్వాలనే ఉన్నాయి. అంటే ఆత్మసూర్యుడు ప్రపంచంలోని ఈ విరుద్ధ ద్వంద్వాలను స్వీకరించి జీవుడుగా, వ్యక్తిగా ఇప్పుడు అందరికీ వ్యక్తమవుతున్నాడు. ఎప్పుడైతే ద్వంద్వాలు ఏర్పడ్డాయో అప్పుడు జీవుడుగా మారాడు. ఇలా వ్యక్తమైన జీవుడు పరస్పర వ్యతిరేక ద్వంద్వభావాలు కలిగి ఉంటాడు. పరమాత్మ జీవుడుగా మారినప్పుడు ఈ ద్వంద్వాలు అనేవి ఉన్నాయి. కొందరికి అనుకూలంగా, కొందరికి ప్రతికూలంగా ఆ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి కదా. అది శీర్యతే అంటే స్వీకరించేవాడు, అది సూర్య. అందులోంచి వచ్చింది సూర్య అన్నమాట. ఇక మూడోది ఆదిత్య ఇది త్రీణ్యక్షరాణి. అంటే జీవుడు సూక్ష్మ శరీర స్థాయిలో ద్వంద్వాలతో ఉంటాడు. అంటే స్థూల శరీరం కదండి ఇది, దీని లోపల సూక్ష్మ శరీరం, ఆ స్థాయిలో ద్వంద్వాలతో ఉంటాడు. అదే జీవుడు ఈ శరీరాన్ని తగిలించుకుని వ్యక్తమైనప్పుడు, అంటే ఈ శరీరం అంటే స్థూల శరీరం, ఇది తగిలించుకుని వ్యక్తమైనప్పుడు తన లోపల వాసనలకు అనుగుణంగా ఆలోచనలు చేస్తాడు. అందరి ఆలోచనలు ఒక్కలా ఉండవు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనగా ఉంటుంది, అంతే కదా. అందరూ ఒకే రకమైన ఆలోచనలు ఉంటాయా? ఎవరి ఆలోచనలు వాళ్ళవే.
ఈ స్థూల శరీరాన్ని తగిలించుకుని వ్యక్తమైనప్పుడు తన లోపల వాసనలకి అనుగుణంగా, తను గత జన్మల్లో తెచ్చుకున్న వాసనలకి అనుగుణంగా ఆలోచనలు చేస్తాడు. మరి ఆ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ కోరికలు కూడా ఉంటాయి. అందరికీ ఒకే రకమైన కోరికలు ఉంటాయా? ఒక వస్తువు అందరికీ ఇష్టం ఏర్పడుతుందా? ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం. మామిడి పండు అంటే ఒకరికి ఇష్టం, కొంతమంది మామిడి పండు అంటే అసహ్యం, పనస పండు అంటే ఇష్టం లేని వాడు బోల్డు మంది ఉన్నారు. మనందరికీ పనస పండు అంటే ఇష్టం కదా. అలా వాళ్ళ యొక్క వాసనలని బట్టి వాళ్ళకి ఆ కోరికలు అనేవి ఉంటాయి. ఇష్టం, అయిష్టం, వద్దు, కావాలి, నో, ఎస్, ఇవన్నీ ఎవరివి? వాళ్ళ వాసనలను బట్టి ఉంటాయి. అనుగుణంగా కోరికలు. ఆ కోరికలు తీర్చుకోవాలంటే ఈ నామరూపాలతో కూడిన ప్రపంచంలోకి తొంగి చూస్తూ తన కోరికలు తీర్చుకోవడానికి వీలుగా కర్మలు చేయటం ప్రారంభిస్తాడు. తొంగి చూడటం అంటే ఇలా చూడటం కాదు. ఈ భూమి మీద జన్మ తీసుకుని తన కర్మలకు అనుగుణంగా కర్మలు చేయటం ప్రారంభిస్తాడు. తను తెచ్చుకున్నాడు కదా కారణ శరీరంలో వాసనలు, కర్మఫలాలు, దాన్ని బట్టి శరీరం తెచ్చుకుని దాంతో కర్మలు చేయటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. నామరూపాలతో కనిపించే వ్యక్త ప్రపంచం ఈ ప్రపంచంలో అనుభవాలు పొందుతూ ఉండేది జీవుడు, అంటే సూక్ష్మ రూపంలో ఉన్న జీవుడు, మనస్సు, బుద్ధి కదా. ఈ ప్రపంచానికి జీవుడికి ఆధారమైంది పరమాత్మ. అసలు ఈ ప్రపంచానికి ఈ జీవుడికి ఆధారమైంది ఏది? పరమాత్మ. ఇవి మూడు. ఇవి త్రీణి అక్షరాణి. ఒకటి వ్యక్తంగా కనిపించే ప్రపంచం, రెండోది జీవుడు, మూడోది పరమాత్మ. దీనికి ఆధారమైన పరమాత్మ. ఇవి మూడు. మళ్ళీ చూద్దాం. పరమాత్మ నిత్యుడు, అక్షరుడు. ఎప్పుడు పరమాత్మ అక్షరుడు. క్షయం అంటే నశించేవాడు కాదు, అసలు పుట్టేవాడే కాదు. పుట్టుకే లేని వాడికి నశింపు ఎక్కడుంది కదా. అందుకనే క్షయించేవాడు కాదు అంటే, నశించేవాడు కాదు అంటే అక్షరం అంటే నశించేది కాదు అని అర్థం. పరమాత్మ ఎప్పుడూ ఉండేవాడు. జీవుడు పరమాత్మ ప్రతిబింబమైన ఆత్మ. పరమాత్మ యొక్క ప్రతిబింబమైన ఆత్మ అంటే పరమాత్మ తాను వ్యక్త రూపంలోకి వచ్చే జీవుడిగా మారిన ఆత్మ. కాబట్టి ఈ ప్రతిబింబమైన ఆత్మ అయితే నిత్యుడే. ఇప్పుడు పరమాత్మ నిత్యుడు, పరమాత్మ నుంచి వచ్చిన ఈ జీవుడిలోని ఆత్మ చైతన్యం ఇది కూడా నిత్యమే కదా. ఇకపోతే నామరూపాలతో కూడిన జగత్తు కూడా జగత్తుగా మిథ్యే, కానీ యథార్థంగా అది పరమాత్మే. మామూలుగా మన కంటికి మాత్రమే జగత్తులా కనిపిస్తుంది, కానీ అది కూడా పరమాత్మే. అది అక్షరుడే. పరమాత్మ అంటే అక్షరుడు కదా, నిత్యుడు కదా. ఆ విధంగా అవగాహన చేసుకుని, కాబట్టి అది నిత్యుడే, అక్షరుడే. ఇలా త్రీణి అక్షరాణి అన్నారు ఆదిత్యుణ్ణి. మూడు క్షయమయ్యేవి కాదు, నాశనమయ్యేవి కాదు. ఒకటి నిత్యమైన పరమాత్మ, నిత్యుడు, ఎప్పుడు ఉండేవాడు. ఆత్మ చైతన్యం అది కూడా నిత్యమైనది. నీ కంటికి కనిపిస్తున్నా నీకు మిథ్య, కానీ అందులో ఉన్నది కూడా పరమాత్మే. కాబట్టి మూడు చోట్ల ఉన్నది అక్షరమైన నిత్యమైన పరమాత్మ. అవగాహన అయిందా? ఎస్ మేడం. ఒక రూపంలో ఉంటే ఆత్మ అయింది, ఎంతటా ఉన్నది పరమాత్మ అని మన అవగాహన కోసం చెప్పుకుంటాం, కానీ రెండు ఒకటే, రెండు లేవు, ఉన్నది ఒకటే. ఆదిత్యుడు అంటే ఇంకొక అర్థం ఉంది, రసాన్ని ఆస్వాదించేవాడు. రసాన్ని ఆస్వాదించేవాడు అంటే జీవుడు ఈ విశాలమైన ప్రపంచం నుండి ఆనందం పొందటం కోసం ప్రతి విషయాన్ని తీసుకుంటూ ఉంటాడు, పొందాలని చూస్తాడు. అంటే కంటి ద్వారా చూడాలని, చెవి ద్వారా వినాలని, నాలుక ద్వారా రుచి చూడాలని, ముక్కు ద్వారా వాసన చూడాలని, చర్మం ద్వారా స్పర్శ సుఖాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తాడు కదా. మరి ఆనందం లేని విషయాలని
దుఃఖం కలిగించే వాటిని కోరుకుంటాడా? కోరుకోడు. కోరుకోడు. అవి మాత్రం వద్దు. ఆనందం లేదా? వద్దు. దుఃఖం కలిగిస్తుందా? వద్దు. ఏదైతే నాకు సుఖం ఇస్తుందో అదే కావాలి. అది అది జీవుడి యొక్క లక్షణం ఏంటి? రసాన్ని కోరుకోవటం అంటే అది. ఆనందాన్ని కోరుకుంటాడు తప్ప దుఃఖం వద్దు అనుకుంటాడు జీవుడు. ఈ 3D అనే పదం చాలా విశిష్టమైనది. ఈ ప్రపంచంలో జీవుడు వ్యవహరించేటప్పుడు, అనుభవాలు పొందేటప్పుడు త్రిపుటి ఉంది. త్రిపుటి అంటే ఏంటో చెప్పుకుందాం. ప్రపంచంలో అనేక విషయ వస్తువులు ఉంటాయి కదా, రకరకాల వస్తువులు. వాటిని తెలుసుకునేవాడిగా వ్యక్తిగా ఉంటాడు. వస్తువులు ఒకటి, తెలుసుకునేవాడుగా ఒకటి, ఇంద్రియాల ద్వారా తెలుసుకోవటం అనే క్రియ ఒకటి ఉంటుంది. దీన్ని ఇంకొద్దిగా అవగాహన చేసుకుందాం. అంటే కర్మలు చేసేటప్పుడు చేసేవాడుగా ఉంటాడు. చెయ్యబడేది ఒక పని, చేయటం, ఈ 3 కలిసి త్రిపుటి అంటారు. ఇంకొద్దిగా అనుభవాలు పొందేటప్పుడు అనుభవించేవాడుగా, అనుభవించబడేదిగా, అనుభవించడం, ఇవి 3. ఈ 3 ఒకటి, త్రిపుటి అంటారు. ఇలాగా చూసేవాడు, చూడబడేది, చూడటం, దీన్ని కూడా త్రిపుటి అంటారు. చూసేవాడు ఒకడు, చూడబడేది ఒకటి, చూడటం ఒకటి, ఈ 3టిని కలిపి త్రిపుటి అంటారు. ఇదే సంస్కృతంలో త్రిపుటి అంటారు. ఇలా ఉన్నది ఒకే ఒక నిత్య సత్యం, అదే పరమాత్మ. మరి ఆ పరమాత్మే తానుగా ఉండి జీవుడిగా వ్యక్తం అవుతున్నాడు. పరమాత్మ తానుగా ఉన్నంత వరకు మనకి పరమాత్మగా ఉంటాడు. ఒకవేళ తాను జీవుడిగా ఉన్నప్పుడు అప్పుడు అనిత్యం అన్నమాట. జీవుడిగా వ్యక్తం అవుతున్నాడు. మరి ఈ పరమాత్మ జీవుడిగా అనుభవాలు పొందటానికి, అంటే ఈ దేహంతో, స్థూల దేహం కదా, దీంతో అనుభవాలు పొందటానికి ప్రపంచంగా కూడా వ్యక్తమై అనుభవాలు పొందుతున్నాడు. ఇప్పుడు దేహం ఒకటే ఉండి ప్రపంచం లేకపోతే అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేహం ఉంది, పరమాత్మగా ఉన్నాడు ఒకటి, జీవుడిగా ఉండి అనుభవాలు పొందటం కోసం దేహాలు తీసుకుంటున్నాడు. దేహం ఒకటే ఉందనుకోండి, అనుభవం పొందటానికి అక్కడ బయట ఏమైనా ఉండాలి కదా. బయట ప్రపంచంగా వ్యక్తమయ్యేది కూడా పరమాత్మే. అర్థమైందా? పరమాత్మగా ఉంటున్నాడు, జీవుడిగా వ్యక్తమవుతున్నాడు. కేవలం జీవుడిగా ఉన్నందువల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి పరమాత్మగా ప్రపంచంగా తాను వ్యక్తమవుతూ ఈ జీవుడికి అనుభవంలోకి వస్తున్నాడు. ఇది త్రిపుటి. అవ్యక్తంగా పరమాత్మగా ఉంటున్నాడు. అంటే ఈ పరమాత్మగానే ఉంటాడు. సత్యమైన నిత్యమైన సత్యం పరమాత్మ, అది ఒకటోది. పరమాత్మ తానుగా జీవుడిగా వ్యక్తమవుతున్నాడు. ఎందుకు? అనుభవాల కోసం. అంటే 2వ స్థాయికి వచ్చాడు. మరి అనుభవించడానికి బయట ఏమైనా ఉండాలి కదా, అదే ప్రపంచంగా వ్యక్తమవుతున్నాడు. అంటే ఈ ప్రపంచంగా వ్యక్తమయ్యేది పరమాత్మే, జీవుడుగా ఉండేది పరమాత్మే, నిత్య సత్యం కూడా పరమాత్మే. ఇది త్రిపుటి. అర్థమైంది కదా? అది త్రిపుటి అంటే. త్రిపుటి అంటే అది. ఏకస్య సూర్యస్య ఏవ అష్టాక్షరో మనః. ఈ సర్వవ్యాపక పరమాత్మ స్థాయిలో మొదటిది ఓంకారం. వ్యక్తమైన ప్రపంచంలో 2గా ఉండేది ఘృణి. వ్యక్తమైన ప్రపంచంలో 2గా ద్వంద్వాలుగా ఉండేది ఘృణి. ఆ రెండిటిని స్వీకరించి సూక్ష్మ శరీర స్థాయిలో జీవుడిగా ద్వంద్వాలతో ఉండేవాడు సూర్యుడు. స్థూల శరీరాన్ని తగిలించుకుని త్రిపుటితో ఆదిత్యుడిగా వ్యక్తమవుతున్నది కూడా ఆ పరమాత్మే. ఈ జీవుణ్ణి, జగత్తుని విశ్లేషించి చూస్తే ఆ రెండిటికి ఆధారంగా ఉన్నది ఏకైక పరమాత్మ. జీవుడికి, ప్రపంచానికి ఆధారమైనదే పరమాత్మ. జీవుడుగా ఉన్నది పరమాత్మే, ప్రపంచంగా ఉన్నది పరమాత్మ. ఈ రెండిటికి ఆధారమే పరమాత్మ. ఘృణి, ఆదిత్యుడు. ఘృణి అంటే పరస్పర విరుద్ధమైన ద్వంద్వాలు. అంటే జాలి, కోపం, దయా, ద్వేషం, ఇవన్నీ ఎవరుగా ఏర్పడతాయి? జీవుల్లో కదా, జీవుల్లోనే కదా ఏర్పడతాయి. అలాగే స్వీకరించేవాడు సూర్యుడు అంటే
ఏకమైన పరమాత్మ ప్రపంచంలోకి వచ్చి ఎప్పుడైతే జీవుడయ్యాడో ఈ జీవుడు ఈ ద్వంద్వాలని సుఖ దుఃఖాలని అవన్నీ ఏం చేస్తున్నాడు? చేయాలని స్వీకరిస్తున్నాడు కదా. ఈ ద్వంద్వాలని స్వీకరిస్తున్నాడు. అంటే ఆత్మసూర్యుడు ఈ ప్రపంచంలో ఈ విరుద్ధ ద్వంద్వాలను స్వీకరించి జీవుడుగా వ్యక్తిగా వ్యక్తమవుతున్నాడు. ఇంతవరకు అర్థమైంది కదా. అవే గృణి సూర్యుడు. అవే ఇక్కడ మనకి చెప్తూ పరమాత్మ స్థాయిలో ఓంకారం ఏకటిగా ఉన్నది. వ్యక్తమైన ప్రపంచంలో రెండుగా ఘృణి ద్వంద్వాలుగా ఉంటున్నాడు. మూడవది ఆ ద్వంద్వాలను స్వీకరించే శీర్యతే, స్వీకరించి సూక్ష్మ శరీర స్థాయిలో జీవుడుగా ఆ ద్వంద్వాలతో ఉండేవాడు సూర్య. దాన్ని స్వీకరించాడు కదా, శరీరం ఏర్పరచుకున్నాడు కదా. ఇప్పుడు స్థూల శరీరాన్ని అంటే సూక్ష్మ శరీరం వరకు ద్వంద్వాలు తీసుకున్నప్పుడు సూర్యుడుగా ఉన్నాడు. ఇప్పుడు స్థూల శరీరం తీసుకుని తగిలించుకుని త్రిపుటిగా ప్రపంచంలో వ్యక్తం అవ్వాలి కదా, ఈ ప్రపంచాన్ని చూడాలి కదా, అనుభవాలు పొందాలి కదా. అందుకుని ఆదిత్యుడిగా వ్యక్తమవుతున్నాడు. అంటే మూడుగా, ఒకటి నిత్యుడైన పరమాత్మ, రెండవది జీవుడైన పరమాత్మ ఆత్మ చైతన్యం, మూడు ప్రపంచమైన పరమాత్మ. ఇప్పుడు అర్థమైందా? ఈ జీవుణ్ణి జగత్తుని విశ్లేషించి ఆ రెండిటికి ఆధారంగా, అన్నిటికీ ఆధారం, జీవుడికి ప్రపంచానికి ఆధారంగా ఉన్నది పరమాత్మ కదా. ఈ జీవుడికి ప్రపంచానికి ఆధారమే పరమాత్మ అని తెలుసుకుని అలా ఉండిపోవాలి. కాబట్టి ఇక్కడ ఇంతవరకు మనకు అవగాహన అయింది. ఇక్కడి నుంచి అసలు ఈ మంత్రం జపించటం వల్ల నాకు ఏమిటి లాభం అన్నది 14వ మంత్రం నుంచి మనకి 19 దాకా మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందాం.